హైలైట్ అవ్వాలి, నేనే ట్రెండింగ్లో ఉండాలంటే మాట్లాడుతుంటారు చూసారా. ఇటువంటి బల్పు మాటలకి డెఫినెట్గా మన సమాధానం కూడా అదే స్థాయిలో ఉండాలి. సో ఒకసారి కరాటే కళ్యాణ్ గారు జాయిన్ అవుతారు ఫోన్ లైన్ నాతో. కళ్యాణ్ గారు మీరు లైవ్లో ఉన్నారు, ఒక్క నిమిషం మాట్లాడగలుగుతారా? నేను లైవ్లో ఉన్నారండి, మీరు రైట్ లైవ్లో మాట్లాడతారు. 1 minute, ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మళ్ళీ మీ దగ్గర నేను వస్తాను, బట్ ఒక 1 minute మాట్లాడండి. సో నాన్ వెజ్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు హిందూ దేవీ దేవతల పైన మాట్లాడిన మాటలతో ఆయన, నేను కూడా హిందువునే, నేను భారతదేశానికి ట్యాక్సులు కడుతున్నాను, మీరు నన్ను అనే హక్కు లేదు అంటున్నారు ఆయన. ఎవరు మీరు మాట్లాడారు అతనితో? రైట్, ఆయన పోస్ట్ చేశాడు, ఒక వీడియో పోస్ట్ చేశాడు ఆయన. ఓకే, ఆ వీడియోలో మాట్లాడుతున్నాడు, నేను కూడా హిందువునే, సో హిందువుగా నేను రకరకాలుగా నేను భగవద్గీత రామాయణాలు తీసుకొని వెళ్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు నేను వినాయకుడికి కూడా ఒక చోట పూజ చేశాను, నేను అసలైన హిందువుని, నాకు ధర్మం తెలుసు, నా గురించి అడిగే హక్కు మీకు ఎవరికీ లేదు. సో నేను ఇండియా లేకపోయినా 6 సంవత్సరాల నుంచి ఇండియాకి దూరంగా ఉంటున్నా కూడా ట్యాక్సులు కడుతున్నాను నేను అని మీసం వెలేస్తూ మాట్లాడుతున్నారు ఆయన. కానీ అతను చెప్పేస్తాడండి, ఏదైనా చెప్పొచ్చు. ఇండియాకి ట్యాక్సులు కడుతున్నావు అంటే నువ్వు ఇండియా మనుషుల ద్వారా ఎవరైతే సబ్స్క్రైబర్స్ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నావో, బూతులు మాట్లాడి అశ్లీలంగా అసభ్య పదజాలం వాడి ఏదైతే పెంట మీద ఏరుకున్నట్టుగా ఏరుకుంటున్నావో నువ్వు డబ్బులన్నీ కూడా, అవన్నీ కూడా ఇండియా ప్రజల ముష్టి, నీకు ముష్టి అదంతా. ఎందుకంటే ఇలాంటి వెధవల్ని మేమైతే సపోర్ట్ చేయమండి. ఇండియాలో పుట్టాను, ఇండియాలో పెరిగాను, తర్వాత నేను వేరే 6 సంవత్సరాల నుంచి వేరే బయట కంట్రీస్ లో ఉన్నాను అంటే, నువ్వు బయట కంట్రీస్ లో ఉన్నావా, ఏం సంపాదించుకున్నా కూడా ఎవరు అడగలేదు ఈ రోజు దాకా. కానీ నువ్వు ట్యాక్స్ దానికి కడుతున్నావు, మాకేం కట్టట్లే. ఇండియాకు నువ్వు ఇండియా మీద ప్రేమతో కట్టట్లే, నువ్వు సంపాదిస్తున్న డబ్బు కడుతున్నావు. నువ్వు సీతామాతని ద్రౌపది మాతకి రేపైందని అనే హక్కు నీకు ఎవరిచ్చారు? నీకెలా తెలుసు? అప్పుడు నువ్వేం పుట్టి చూసావా? లేకపోతే నేను పుట్టి చూసాను అన్నట్టు ఎట్లా మాట్లాడతాడు వాడు? ఇంకొక విషయం ఏమిటంటే, ఇండియాలో ఉన్న ప్రజలందరూ రేపిస్టులు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇండియా అంటేనే అసహ్యం నాకు, నేను రాను అంటున్నాడు. ఎందుకు రావాలి వాడు? అలాంటి వాడు ఇండియాకి రావాల్సిన అవసరం మాకు లేదు. వాడి పాస్పోర్ట్లు అన్ని సీజ్ చేసేయాలి మొత్తం అన్ని కూడా. ఇప్పుడు ఎవరైతే సిగ్గున్న ఇండియన్స్ ప్రతి ఒక్కరూ కూడా, వాడి సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరూ కూడా వాడిని ఇమ్మీడియట్ గా అన్ఫాలో చేయండి. అన్ఫాలో చేసి వాడికి సబ్స్క్రైబర్స్ కొన్న వాళ్ళందరూ బయటికి రండి దయచేసి, సిగ్గున్న ఇండియన్స్ అయితే. ఇండియా వాళ్ళందరూ కూడా రిపోర్ట్ కొట్టాలి వాడి ఛానల్ కి. ఇండియా గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది వాడికి? నేను ఇండియాని, నేను భారతీయుని, నేను హిందువునే, నేను హిందూగా పూజలు చేశానంటే ఎప్పుడో అడపదడప పూజ చేసి నీ బొందా నీ బోసాను నువ్వు పూజలు చేసావు అంటే ఎవరు నమ్ముతాడు? నిజంగా నువ్వు సంపాదించుకున్న డబ్బు కడుతున్న ట్యాక్స్ అది మా అందరికీ. నువ్వు సింపతితో ఇండియా గవర్నమెంట్ కి ఇవ్వట్లే నువ్వు. కళ్యాణ్ గారు, మై టీమ్ విల్ కాంటాక్ట్ యూ. మీరు ఇఫ్ పాసిబుల్ కెన్ యూ ప్లీజ్ జాయిన్ us on live? My team will contact you. Okay and okay. Right. So present ఆయన మాట్లాడంటే నేను హిందువునే. అరే బరితెగింపు మాట్లాడు, బద్మాష్ మాట్లాడు. నువ్వు హిందువు అయితే ఈ భాష ఎందుకు మాట్లాడతావు? సరే భారతీయుడివేనా? మరి భారతీయుడివే కదా, మరి భారతీయుడివై ఉండి భారతదేశం పట్ల, భారతదేశాన్ని దరిద్రం ఎలా మాట్లాడతావు నువ్వు? భారతదేశంలో నీ కూతురు పుడితే నీ కూతురు రేప్ చేస్తారంటావా? నువ్వు బరితెగించి బట్టలు ఇప్పదీసి బయట దేశాల్లో ఇష్టం వచ్చినట్టుగా రోజుకో అమ్మాయితో కులకడాలు, రోజుకో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడాలు వీడియోలో చాలా క్లియర్గా చెప్తారు వాడు. ఈరోజు నైట్ అంతా ఆటగానే ఏం ఆడుతున్నారు నీ ఆట? ఇప్పుడు రా ఒకసారి ఇండియాకి చూద్దాం ఏం ఆట ఆడతావో, నీ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇండియాకి వచ్చి ఆడు దమ్ముంటే, నీకు నిజంగా దమ్ముంటే ఈ క్షణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత నీకు దమ్మే ఉంటే ఇండియాకి వచ్చి ఆడు నీ ఆట ఏంటో, అప్పుడు చూపించి నీ ఇంత పెద్ద ఆటగాడివో నువ్వు. ఈ గలీజ్ మాటలు, వాడు డబుల్ మీనింగ్ డైలాగులు, దరిద్రాలు ఎంత నీచంగా అంటే అటువంటి పరజాలం ఉపయోగించి మాట్లాడాలు. ఇప్పుడు మళ్ళీ నేను హిందూ అని చెప్పడాలు. ఇందాక కరాటే కళ్యాణ్ గారు లైవ్లో మాట్లాడితే ఏమన్నారు? నీకు ఎవరు చెప్పాడు? నాకు అర్థం కాదు. హిందూ దేవతల పైన, సీతమ్మ అమ్మవారిని, ద్రౌపది పైన అత్యాచారం జరిగిన మాత్రం ఎవరు చెప్పాడు అసలు? నీకు చెప్పిన ఆ పుస్తకం రామాయణంలో ఉందా? నువ్వు చెప్పినట్టు రామాయణం చదవన్నావు కదా, రామాయణంలో ఉందా? భాగవతాల్లో ఉందా? పూజలు చేసి నేను దేవాలయం పూజలు చేస్తున్నా కదా, ఇష్టం వచ్చి తిట్టా అంటే నీకు హక్కు లేదు. పూజలు చేయకపోతే నీ ఇష్టం, కానీ పూజ చేశాను కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా తిడతాను అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కుదరదు. ఇక పైపెచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి. 6 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, టమాటాలు ఉల్లిపాయలు మీరే అబాస్ పాలవుతారు, ఇదాను మాట్లాడేది. నేను హిందూ ధర్మంలోనే పుట్టాను, నువ్వెవడరా నేను కాదని చెప్పడానికి అని అంటున్నాడు.
ఈ నేను అంటున్నా కదా డైరెక్ట్గా ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ ఆల్ ద ఇండియన్స్ అందరి నుంచి ఇదొక ఓపెన్ ఛాలెంజ్ టు నాన్ వెజ్. ఇండియాకి వచ్చి చెప్పు నువ్వు నేను ఇండియన్ని లేకపోతే హిందువుని అని చెప్పి. నేను రాను పోరాడు ఏదైనా స్కూల్కి వెళ్ళరా బాబు అని అంటే నేను స్కూల్కి వెళ్ళనే అంటే వెళ్ళినట్టుగా నేను రాను అని చెప్పి నువ్వెవడరా మాట్లాడనీకి. నువ్వు కనీసం ఇటువైపు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేటువంటి నువ్వు బయటే ఉండి నేను ఫైట్ చేస్తాను అంటున్నాడు. ఏం ఫైట్ చేస్తాను? నువ్వు చేసే ఫైట్ ఏంటి చెప్పు. నువ్వు చేసే ఫైట్ ఏంటి? ఏం ఫైట్ చేయాలనుకుంటున్నావు? అసలు నీ ఫైట్కి ఒక ఉద్దేశం, ఒక కథ, ఒక కర్మ, ఒక కర్త ఏదైనా ఉందా? ఓ ఇష్యూ జరిగింది, ఓ ఇష్యూలో అనసూయ శివాజీ మధ్య వార్ జరుగుతోంది. దాంట్లో నువ్వు అనవసరంగా కదా ఈ వ్యాఖ్యలు తెరలేపింది. ఆ ఇష్యూలో తప్పులు ఏంటి, ఎవరెటువంటి చర్చ జరుగుతున్నాయి, తప్పు శివాజీ గారు మాట్లాడిన మాటలో ఆయన పరజాలం ఉపయోగించాం, ముమ్మాటికి తప్పు. మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది, వెళ్ళాడు.